ఎన్కట రాజులు మంత్రులు మారువేషాలు గట్టి రాజ్యంలో తిరిగేటోళ్ళట. తమ పాలనలా ప్రజలు ఎట్లా బతుకుతున్నారో చూసేటందుకు ఒక్కో పారి శత్రువులకు దొరకకుండా మోసం చేయనీకి కూడా మారువేషాలు కట్టేటోళ్ళట. ఇప్పటి మన లీడర్లు అధికారులు సుతం అట్లనే చేస్తున్నారోళ్ళ. అప్పుడప్పుడు మారువేషం గట్టి పబ్లిక్ తిప్పలు అడుచుకున్న లీడర్లు, మారువేషంలా దావకానికి పోయిన ఆఫీసర్లు, ఇట్లా ఇదివరకు మన జోర్దార్ వార్తలు కూడా చెప్పుకున్నాం ఆ ముచ్చట్లని. గట్లనే ఇప్పుడు గీ సైకిల్ పార్టీ ఎమ్మెల్యే సుతం బుల్లెట్ బండి మీద డెలివరీ చేసే కంపెనీ అంగేసుకొని పోతున్నది ఎమ్మెల్యే సారే. ఓ పారి హెల్మెట్ తీయండి సారు, మా వాళ్ళు నమ్మేటట్టు లేరు గాని. హలో, ఇది ఎక్కడమ్మా? ఇన్స్టా అది ఆర్డర్ ఇచ్చారు కదా, శ్రీ చైతన్యనా? లోపలికి రావాలనా? చూసిర్రా, ఎవలనుకుంటున్నారు? కృష్ణా జిల్లా పెనమలూరు సైకిల్ పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సారు. ఒకే ఒక్కడు సినిమా హీరో లెక్క ఒక్కరోజు డెలివరీ బాయ్ అవతారం ఎత్తిండు సారు. స్వయంగా ఇంటింటికి తిరిగి ఆర్డర్లు డెలివరీ చేసిండు. సారిత ఏషం గట్టి ఆర్డర్లు డెలివరీ చేసేటాలకు అందరూ మస్తు పరేషాన్ అయ్యిండ్రు. ఇంతకీ సారుగి ఏషం ఎందుకు గట్టిండంటే డెలివరీ బాయ్ల తిప్పలెట్లుంటాయో తెలుసుకోనికనట. అవునట, మొన్నట్లా కొత్త సంవత్సరం యాల సమ్మెకు కూడా దిగిండ్రు కదా గిగ్ వర్కర్లు. ఎమ్మెల్యే సార్కు అప్పట్లో తీరిక లేదో ఎట్లనో గాని ఇప్పుడు తీరిక చేసుకుని డెలివరీ బాయ్ లెక్క ఏషం గట్టి సరుకులు డెలివరీ చేసిందేగాక వాళ్ళ అడ్డాకే పోయి కాసేపు కూసొని ఆపతి సాపతి అరుచుకున్నాడు. మనకి ఇక్కడికి మనకి పే చేసే డబ్బులు వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడా? అట్లా కాదు, దాని మీద ఎంఆర్పీకే ఇస్తారా? మరి మనకి ఎలా ఇస్తాడు? దాని మీద రావటమే. ఎంతొత్తది, ఎంత పోతది, ఎంత మిగులుతదని ఆరాలు తీసిండు సారు. ఇంత కష్టపడుతున్నారు కాబట్టి జనాలు కొంచెం డెలివరీ బాయ్లకు మర్యాద ఇయ్యాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక కొలువుల్లేని ఎంతో మంది యూత్కు ఆదర్శంగా నిలబడనీకే ఇట్లా చేసిండట సారు. గొప్ప ముచ్చటే మరి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అంటారు కదా, అట్లా నిమిషాల్లా సరుకులు డెలివరీ చేసేటందుకు ఉరుకుల పరుగుల మీద గదిలొచ్చే ఈ డెలివరీ బాయ్లను మనం అందరం కూడా గౌరవించుకుందాం మరి. ఏమంటారు?